ఎందుకంటే ఎప్పటికైనా చిరుత లోకాలు ఉండవలసింది అయితే అడవిలో ఉండాలి. ఇది వాటి చూసి పోతాను చూడండి. ఇగ్గోదరా దగ్గరికి ఉన్నాడురా, కానీ దాన్ని కప్పుకుంటే మాత్రం మనకు ఉత్సపడుతుందిరా. అది అంటారు కదా తొడ మీద ఉండాలిరా మచ్చలు అంటారు కదా, దీనికి మాత్రం ఒంటి నిండు ఉన్నది. చిన్నప్పుడు మొత్తం మొట్టికాయలు ఇస్తారు కదా, దీని దగ్గరికి పోతే మాత్రం గట్టికాయలు అవుతుంది. ఇగో చూడండి. రారా అక్క, ఓ చెల్లా రారా. ఇగో ఇగో కనపడేదండి నీళ్ళు గాయండి. సో చూడండి వ్యూవర్స్, మన బ్రిటిష్ లేడీ. హాయ్ బ్యూటీ, కైసీ హై బ్యూటీ. మనకి ఇక్కడ బ్లాక్ హంస ఉన్నది. Come to here and spend with your families and your children. జాదుగర్ ఇద్దరు ఆవరే బాయ్. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, నా కొడుకు చిరుత, నా బిడ్డ చిరుత, నా మనవడు చిరుత అంటారు కదా. ఇగో చిరుతను మాత్రం కేజీలో పెట్టారు. ఇంకోసారి మాత్రం నా మనవడు నా కొడుకు చిరుత అంటే మాత్రం లోపల పెడతారు. ఎందుకంటే ఎప్పటికైనా చిరుత లోపల ఉండవలసింది, లేదా అడవిలో ఉండాలి. ఇగో అది చూసి పోతాను చూడండి. ఇలా ఉంటుందండి చిరుతతో ఆట. అంటే ఏదో చిరంజీవి కొడుకుతో ఆట అన్నట్టు కాదు. ఇది చిరంజీవి కొడుకే. వాడ చిరుత అయిపోయి 10-12 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి అది దాంతో ఆట ఆడాలంటే మనం చిరుత కావాలి, లేదా మనం వేట కావాలి. పిలువు రట్నే. అది పిల్లి కాదురా, పిల్లి లేక పిలిచేటోళ్ళు ఉంటారు కదా, పిలువంటారా మళ్ళీ వస్తుంది. అరే వస్తుందిరా బిడ్డ, మీకు మాత్రం చూసు పడుతుందిరా, దగ్గరకు వచ్చింది. ఇగ్గోదురా చూడండిరా, మనకు మాత్రం బెడ్షీట్ కప్పుకున్నట్టు దగ్గరికి ఉన్నాడు రా, కానీ దాన్ని కప్పుకుంటే మాత్రం మనకు ఉత్సపడుతుందిరా. Yes bro, even then I am expecting some people are crazy to laughing or to entertaining, but ఎలా అంటే కప్పుకుందని మాత్రం చెడ్డి బెడ్షీట్ మాత్రం ఉన్నాయి, కానీ మనం కప్పుకుంటే మాత్రం బద్దాలు భాషింగాలు అయితే రా బాబు. మన తెలంగాణ విషయాన్ని చెప్పాలంటే ఇట్లుంటుంది. చూసినావా ముక్కలకు మాత్రం సలసల కాగే ఒకటి 90 ml ఎత్తే ముక్కలకు ఉడక చూసినా, లేకపోతే మాత్రం మిరియాలు మసాలా పెట్టినటువంటి చేపల పులుసు చూసినాం అట్లా తిరుగుతుంది బిడ్డ. ఇగో ఇది మాత్రం మచ్చలు వేసుకున్నటువంటి, అది అంటారు కదా తొడ మీద ఉండాలి మచ్చలు అంటారు కదా, దీనికి మాత్రం ఒంటి నిండు ఉన్నది. కానీ మీకు ఎక్కడున్న మచ్చ మాత్రం నాకు చెప్పండి, మనం చిరుత పులికి చెప్తాం తర్వాత. దారా కంచెలు బయటికి వెళ్దామంటే కొద్దిగా ముందుకు వద్దామంటే నాకు వాతలు పెడతారు, నీకైతే ఆల్రెడీ వాతలు పెట్టున్నారు. ఇటు రారా. అరే చాంది, ఒరే టుప్పుడా
ఇటు రారా, వాళ్ళకే చూపిస్తావారా? పెళ్లి చూపులకు వాళ్ళకే పోయినా, మాకు దగ్గర రావా? అది अरे शाहरुख खान, सलमान खान, अक्षय कुमार का जूम डालो ना, क्या इधर दिखाई नहीं दे रहा उसमें। అరే చూడండి రా బాబు, మనకు చిన్నప్పుడు మొత్తం మొట్టికాయలు ఇస్తారు కదా, దీని దగ్గరికి పోతే మాత్రం గట్టికాయలు అవుతుంది. ఇగో చూడండి. రారా అక్క, ఓరి చెల్లా ఇటు రారా. చూడ్డానికి మాత్రం పిరికడు ఉన్నాయి, మాత్రం 2 గుద్దులు గుద్దితే మాత్రం మనం మాత్రం నిద్రపోలేము రా బాయ్. నిప్పు కూడా అంటారు. మనం నిప్పు అంటే మాత్రం ఊర్లలో మాత్రం వేరే తీరే అర్థం చేసుకుంటారు, కానీ ఆ నిప్పు వేరే, ఈ నిప్పు వేరే. కానీ ఈ నిప్పు పోటీ మాత్రం చూడండి బాబు, అరే మన గుండెగా దీని చేతి కాయకు మాత్రం పనిచేయదు. మొత్తం గొల్లలు మాత్రం వాళ్ళ బొంతం తయారు చేసినట్టున్నది రా, వాళ్ళకు ఇదేదో స్టిచ్చింగ్ చేసినట్టు. మీరు మాత్రం ఏమనుకోవద్దు, తెలంగాణ వాదులు వాడికి ఇట్లనే మాట్లాడతాం. Even might be some of the people are thinking, so you are the crazy people bro, so you are talking too much of Telugu and some kind of Deshi Telugu, so but I am the original Telangana Telugu. That is the reason I am speaking to you too, so elaborating of all kind of ఇది మాత్రం చూసిన ఎంత బ్యూటీగా పిసి పెడతామంటే మాత్రం అది ముక్కుతో కొట్టేటట్టున్నది. మేము తీసేకడేమో తెలుసు, కానీ మన మూతులు మాత్రం బొత్తాలు బసింగాలు ఎత్తారా బాబు. నీ పేరేం పేరమ్మా? నిప్పుకోడి. ఇట్లా అంటది నిజమా? బోలేతో బాయ్ మై గల్తీ బోలా క్యా? నవ్వుతుంది. అది ఎంత అందంగా కూడా చూసినావా? ఇగో చూడండి బ్రదర్స్, ఇక్కడ ఉన్నటువంటి మాత్రం కొద్దిగా నేను చెప్పాలంటే మాత్రము వయసులో ఉన్నటువంటి నిప్పుకోడి అక్కడ మాత్రం ముసలి అయింది. ఎందుకంటే మొత్తం దాని చర్మం, దాని బొత్స అంతా మొత్తం మాసిపోయినట్టు ఉన్నది. మనం చెప్పాలంటే ఆ మాదిరి చెప్పొచ్చు. ఇది మాత్రం క్రేజీగా ఉన్నది. కానీ దగ్గరికి పోతే మాత్రం దాని మన ముచ్చట మాత్రం తీసేటట్టు కనబడతాం, కానీ మన ముచ్చట కోసం మనం ఎందుకు బదనాం కావాలి? థ్యాంక్ యూ బ్రో. సో హాయ్ వ్యూవర్స్, మనకి ఇక్కడ మాత్రం మంచి జింక పిల్లలు ఉంటాయి. మనకు జింక పిల్లలు అంటే మాత్రం రామ సీతుడు, సీతారామ ఏదైనా పర్లే, మనకు ఆ సీరియల్లో సినిమాలు చూస్తే మాత్రము సీత గుర్తుకోతే మాత్రం జింక పిల్ల గుర్తుపోతుంది. ఈ జింక పిల్ల చేసిన కథకే మనకు పెద్ద రామాయణం జరిగింది, అందుకోసమే. సో ఈరోజు మాత్రం జింక పిల్లని తీద్దాం అనుకున్నాం, కానీ చాలా మాత్రం దూరంగా ఉన్నది. ఆ పిల్ల మాత్రం ఎండకు మనమే ఓర్చుకోలేకపోతున్నాం, ఆ పిల్ల ఏం ఓర్చుకుంటుంది. కానీ వెనక మాత్రం ఒకటి ఉన్నది, అది నీళ్ళు గాయ అంటారు మన రాజస్థాన్లో. అది ప్రతి ఒక్క శెలక కాడ, ప్రతి ఒక్క పొలం కాడ మాత్రం నీళ్ళు తాగడం కోసం వస్తే మాత్రం మనకు పొరా ఇక్కడి ఎందుకు వచ్చినారు ఆయన దునపోతుని కొట్టినట్టు కొడతారు. జింకలు ఇది విష్ణు సమాజ్, రాజస్థాన్లో విష్ణు సమాజ్ దగ్గరే అంటే దేవుని లేకని చూస్తారు. ఇగో ఇది కనపడేదంటే నీళ్ళు గాయ అండి. మనకు నీళ్లు మాత్రం గాయబ్ చేతి కాబట్టి నీళ్ళు గాయ అని పేరు వచ్చింది మన రాజస్థాన్లో. రోజురా ఇన్ని పేర్లు ఉన్నట్టు దానికి. మంత్రగాడు, నీళ్ళని తాగే మంత్రగాడు అన్నట్టు మన భాషలో చెప్పాలంటే. ఎందుకంటే మన ఇంట్లో పైసలు సంపాదించుకుంటే వాడు ఇంట్లో దొంగ శివుడైనా పర్లేదు దొరకబట్టాడంట కదా, అట్లనే మనకు రాజస్థాన్లో మాత్రం నీళ్ళు మింగేటోడు అన్నట్టు వీడు. సో మనకు మాత్రం ఈడ మాత్రం పెట్టుబడి పెట్టి వేసుకుంటాను. చూస్తున్నారు కదా నీళ్ళు గాయ అండి. మన తెలంగాణ మాత్రం మన పందులు ఉంటే మాత్రం ఏదైనా పంట నాశనం అవుతుందిగా. ఈ నీళ్ళు గాయ అనేది ఒకటి ఉంటుంది అంటే వైట్ కలర్, ఒకటి బ్లాక్ కలర్లో. సో ఇప్పుడున్నది చూసి అయితే వైట్ కలర్లో ఉన్నది, ఈ బ్లాక్ కలర్ పక్కకున్నది. అయ్యో అది మాత్రం మనకు పంది అయితే ఎట్లయితే పంట నాశనం చేస్తుందో అది కూడా వాళ్ళు చేతికొచ్చినటువంటి పంట మాత్రం బాగా నాశనం చేస్తుంది. ఇది నేను సొంతంగా చెప్పినటువంటి కథ కాదు, మనకు ఉన్నటువంటి కొద్ది పరిచయస్తులు రాజస్థాన్ వాళ్ళు. ఇగో ఇక్కడ మనం మాత్రం ఒకటి చెప్పుకోవాలంటే మాత్రం ఇగో ఎండలో మాత్రం అక్కలు చూసినాం, ఆ పోలీస్ డ్రెస్లో మాత్రం నెంబర్ 1గా పనిచేస్తారు.
వీళ్ళకి మాత్రం హైట్స్ అప్ చెప్పాలి. ఈ రోజున కలర్లు పూసుకోవాలి కానీ మాత్రం వీళ్ళు గడ్డి పరకలు మాత్రం ఇవి మాత్రం కోసుకుంటే మాత్రం వీళ్ళ కష్టాలనే మళ్ళీ శరీరం యొక్క సుగంధ ద్రవ్యాలు లెక్క పోసుకుంటున్నారు. కానీ వీళ్ళని మాత్రం ఎప్పటికీ మొక్కాలి, ఎందుకంటే కష్టం నమ్మిన వాళ్ళు ఎప్పటికీ చెడిపోరంటారు. ఈ అక్కలు మాత్రం చూస్తున్నారు కదా, వీళ్ళకి మాత్రం ఎప్పటికీ మాత్రం మన హ్యాష్ చెప్పాలి. ఏదో నా మాత్రం మనకు వీడియో తీస్తే మాత్రం అంటారు, కానీ మీ వీడియో తీయడానికి కోసం మాత్రం 2-3 గంటలకు ఈ కోడవలు బట్టి ఆడవాళ్ళు ఎవరు దొరుకుతారులే, మన కోడళ్ళే మన పిల్లలు ఇంటలేరు. సో అయినప్పటికీ కూడా వీళ్ళు చూస్తున్నారు కదా, వీళ్ళు ఒకప్పుడు బిడ్డలు, ఇప్పుడు కోడలు అయిపోయి ఇప్పుడు అత్తలు కూడా వచ్చి అనుకుంటాగో. ఈ అమ్మాయి అత్త కాదు, అమ్మమ్మ అయిపోయింది ఆల్రెడీ. సో ఇది ఉదాహరణ. ఈ అమ్మమ్మని ఈ అమ్మనో లేకపోతే ఈ నానమ్మనో చూసి ఇప్పుడున్నటువంటి యువతరం మనకున్నట్టు కోడలు, నానమ్మలు, అమ్మమ్మలు, బిడ్డలు అందరు నేర్చుకోవాలి కష్టం అనేది ఎట్లా ఉంటుందని. థ్యాంక్ యూ. సో బొల్లి జింకలు, మనకు నీల్గార్ అంటారు కదా, మనకు రాజస్థాన్లో మాత్రం ఇది మాత్రం ప్రతి ఒక్క పంటను మాత్రం నాశనం చేసే విషయంలో మాత్రం వాళ్ళు మాత్రం చెప్పారు. ఈ జింకలు తప్పించి మాత్రం నీల్గార్ అంటారు దాన్ని. ఒకటి వైట్ కలర్లో ఒకటి బ్లాక్ కలర్లో ఉంటుంది అంటారు. సో ఇక్కడ మాత్రం మిగిలిన ఇంకోటి మాత్రము జింకలు, దుప్పీలు ఉన్నాయి. సో ఇవి మాత్రం దుప్పీలు చిన్నవి, ఎందుకంటే ఆ దుప్పీలు మాత్రం వేరే విధంగా అయితే మంచి కొమ్ములు వారినట్టు ఉంటాయి. ఇగో ఇక్కడ లాస్ట్ మూమెంట్లో మాత్రం ఇగో ఇక్కడ ఉన్నటువంటి గుట్టకు మాత్రం దగ్గరలో ఉన్నది. సో చూడండి వ్యూవర్స్, మన బ్రిటిష్ లేడీ. హాయ్ బ్యూటీ, కైసీ హై బ్యూటీ? ఫోన్ పట్టుకుంటారు, ఫోన్ పట్టుకుంటారు. ఏం బొమ్మల మీద బాగున్నా అందరి చిన్న పిల్లలకే చూస్తాను ఎక్కువ. వైట్ బ్యూటీ, వైట్ బ్యూటీ, ఫెయిర్ అండ్ లవ్లీ లవర్. దాన్ని డిక్కీలా కొట్టి పరేసి ఉరుకుతాంది అది. పోతా ఉండువా? వాట్ ఈస్ ద నేమ్, దట్ యానిమల్ నేమ్? కోతి వేరే, కొండమూజు వేరే. ఇది బ్లాక్ బ్యూటీ. ఇటు చూడు, దీనికి ఫెయిర్ అండ్ లవ్లీ అవసరం. ఇది రావు, చూస్తున్నారు కదా. डियर, ए डियर, इधर देखो. నిన్నే చూస్తాంది. 150 GB ఎప్పటికి స్పేర్ ఉంటుంది. ఇప్పుడు ఇది అన్ని గంట సేపు వీడియో అయితే తయారు 4-5 ఎపిసోడ్ పెడతా అట్లానే దీనిలానే. మంకీస్ ఒకటి ఎపిసోడు, ఇగో ఇట్లా మ్యూజిక్ పెట్టేసి ఒక ఎపిసోడు. ఇగో పిల్లలు ఉన్నారు కదా, अभी बच्चा खेल रहे हैं ना, इसको वीडियो कट कर दिखाऊंगा. देखो అక్కడ హంసలు ఒకటి ఉన్నావా? అరే హంస మన ఫ్రెండే, మొన్ననే మిస్ అయిపోయింది హంస. ఏ డియర్ హంస कहाँ गया? ये भी हमारे बक्का हंसा है, वाइट हंसा बक. ఇగో మా హంసలు రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చినాయి. అక్కడ నీళ్ళు లేవని ఇక్కడికి. కాదు హంస, కానీ మాకు నల్ల హంసలు ఏమైనాయి అంటే తెల్లగా నీళ్ళు లేక నల్ల పడిపోయినాయి, నల్ల నీళ్ళతోటి. అక్కడికి వెళ్దాం క్లోజప్లో. ఇది అయితే మనకి బ్లాక్ హంస, మన దానిలో హన్స్ చెప్తారు. హన్స్ బోల్తే తెలుగులో హంస. అటు సైడ్ ఉన్నాయి వైట్ హంస, ఇటు బ్లాక్, మధ్యలో ఉన్నాయి డివైడ్. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనకు మాత్రం చిన్నప్పుడు మాత్రం హంస నడక అంటారు కదా, హంస వ్యవహారం, హంస కథలు, హంస వ్యవహారానిగో తాబేలు, టాటాయిస్, బ్లాక్ హంసలుగో చూడండి.
మనకి ఇక్కడ బ్లాక్ హంస ఉన్నది, కానీ డర్టీ వాటర్లా మనకు ఒక బకెట్ నీళ్ళలోనే ఒకటి చెత్త పడ్డా అంటే మనం స్నానం చేయము. మరి ఈ హంసలు మాత్రము నల్లటి నీళ్ళల్లో మరి నల్ల హంసలు మాత్రం స్నానం చేస్తాను. అంటే ఇది గర్ల్స్ బాయ్స్ స్కూల్ లెక్క అన్నట్టు. అవి బేతింగ్ ఆడుకుంటున్నాయి, చూస్తున్నారు కదా. మా ఇక్కడ బ్లాక్ హంసలు ఉంటే మా మాడికొండలో మాత్రం తెల్ల హంసలు బట్ట హంసలు ఉన్నాయి. ఇక చూడండి, ఇది మా మాడికొండ హంసలు అండి. ఇగో చూడండి మా మాడికొండ హంసలు. ఏ హంస, అరే నువ్వు చూస్తున్నావు, ఆప్ దేఖ్ రే హంస బోలే తో అభి వైట్ హంస దేఖ్తా క్యా. ఇగో ఇక్కడ ఒకటి హంస ఉన్నది, ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్న హంస. ఇగో చూడండి, ఈ హంసకి మాత్రం ట్రైనింగ్ నేర్పాలి. ఇగో జుట్టు మాత్రం బాగా పెంచింది హంస. పింక్ పాయింట్ వేసుకొని వైట్ టీషర్ట్ వేసుకొని ఈ హంసకు మాత్రం క్వశ్చన్ బ్యాంక్ లెక్క మొత్తం బ్రెయిన్లో మాత్రం ఒక 1 GB క్వశ్చన్ బ్యాంక్ ఉన్నది అన్నట్టు లోపల. ఒక క్వశ్చన్ బ్యాంక్ ఇటు చూడరా, నువ్వు చూడవా? నువ్వు చూడ అసలు చూడక, మేము తీస్తాం, చూడద్దు. కచ్చువా అంటే నీళ్ళలో ఉంటాయి ఇంత పెద్ద పెద్ద తాబేలు. ఇక్కడ ఒకటి ఉన్నాయిగా కచ్చువా. ఓహో, సముద్ర కచ్చువా, ఈ దేశీ కచ్చువా బోల్తేనా. అరే ఏమన్నా పాపడాలు గిప్పడాలు ఏదైనా ఉంటే ఇట్లా ఊరుకొస్తాయి. ఇప్పుడు రావాలి కదా. क्या बप्पा చూడండి వ్యూవర్స్, మనకు హంస మాత్రము ఏమైనా ఉన్నదా, మనకే మాత్రం ఉడకబోస్తుంది. సో వీఆర్ గెటింగ్ అప్ సమ్ కైండ్ ఆఫ్ స్వెట్, బట్ unfortunately they are lucky because of they are staying in the water. We are too bad luck guys. ఇట్రా ఎక్కి ఇగో ఇల్లు ఇచ్చిన
बड़ा पप्पा है हमारा। ఆగో 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 ఆడ చూస్తే నిన్ను బ్యాండ్ చేస్తారు. ఇరిగిపోతుంది. చూస్తున్నారు కదా చిన్న బాబు ఎలా ఊగాలో చూపించి ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఏ ప్రాబ్లం చూసిన 10th క్లాస్లో ఇంటర్ అయినప్పుడు ఉంది కదా ఒక ప్రాబ్లం సొల్యూషన్ చేయాలంటే ఎగ్జాంపుల్ ఉంటాయి కదా చూపిస్తున్నారు. ఎందుకంటే కొడుకు నేర్పియాలంటే ఇగో ఫస్ట్ చేసి చూపించాలి, లేకపోతే వాళ్ళకి మాత్రము భయం అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూసినా కదా అయ్యే ముందు కొడుకు విద్యలు మనం చూపిద్దాము. అయ్యే కొడుకు విద్యలు ఏంటిదో మనం కూడా. ఏం కాదు, వదిలేయి ఫ్రీగా. అంతే, కింద ఇసుకనే ఉన్నది. మల్లెరుకో మళ్ళీ ఎక్కువ. ఏదైనా పర్లేదు, 4 సార్లు వేస్తేనే మనం అలవాటు అవుతాం. ఏం కాదు, కూర్చో, ఫస్ట్ కూర్చో. వదిలే కాలు పట్టుకో. అంతే. అదే ముడ్డి కోసుకుంటాను కదా, అక్కడికి వచ్చిన తర్వాత ఆగాలి కొద్దిగా. మనకు మన చిన్న అంశ వచ్చింది. మన చిన్న అంశ మాత్రం ఇక్కడ మాత్రం ఎలాంటి పొరపాటు చేయకుండా మాత్రం స్లైడింగ్ చేస్తున్నారు. అనాలిగో క్రాస్ సింబల్ ఆపోజిట్ ఎక్కుతారు, రూల్స్ బ్రేక్ చేస్తారు వాళ్ళు.
నువ్వు లేపుతాను కదా, బరువు ఎక్కువ లేపుతాను. వాళ్ళ వెయిట్ ఎక్కువ ఉన్నది, నా వెయిట్ తక్కువ ఉన్నది. ఇది టచ్ ఉంది కావండి వెళ్ళిపోయి ఇది ఫుల్ గ్రిప్ ఉన్నాయి. గ్రిప్ లేదన్న, వెనక ప్లేస్ ఉంది కాబట్టి. 1 సెకండ్, నేను ఎంతమంది అడ్జస్ట్మెంట్ చేసి ఇప్పుడు కరెక్ట్ నేను లాగేసి నువ్వా మై సాయి एक बात बताओ, తాగిన తర్వాత ఎక్కిందా అని అడుగుతుంది, కింద పడ్డ తర్వాత దెబ్బ తాకిందా అని అడుగు, కొట్టిన తర్వాత తాకిందారంటే लगाना क्या बोलते हैं అప్పుడు ऐसे हो गया था ना। ऐसा ही हुआ। 5 मिनट बाद बाय पियेंगे खाएंगे बैठेंगे అంటే కూల్ అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది. लगा क्या बोला तू वो उसमें रिकॉर्ड हो रहा है अंदर छोटे चला भी ऐसा ही क्या हुआ उस दिन शिवरात्रि का ऊपर वीडियो निकाला ना। हाँ वो पंडित नीचे गिर गया, वो देखा हाँ वो शॉट आगे लगा दिया, वो पंडित भाग के मुझे पकड़ा है वो शॉट ही पूरा आगे लगा दिया हेड में। अरे घुमो घुमो घुमो, वो कोहली को ज्यादा है, घुमो घुमो घुमो, तिपरा तिप्पु वाనికి మాత్రం గో. बैठो, इधर इधर बैठो. चलो चलो और एक है क्या? हाँ मिस्टर क्वीन कम हियर. ए आग 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 रे बेटा, या आगो आराम से। हाँ ओके हाँ अरे 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 नु बैठ रे, अरे कोहली हम है ना रे. हाँ एवर कोहली हाँ నిన్ను కూడా కవర్ చేయాలా? కూర్చో కూర్చో, అక్కడ కింద ఉన్న చిక్క లోపల వేసుకొని కూర్చో. చూడండి వ్యూవర్స్, మనకు మాత్రం
हम इधर में इधर हम दोनों जाने के बाद फोटो खींचो। नहीं कोई बात नहीं। ఇగో ఈ చోటా భీమ్ जा रहे हैं. అరే చోటా భీమ్ వాడు వదిలిపెట్టేది లేదా వెళ్తానే ఉన్నాడు. వాడు ఈ భూమి పొక్కిలు పడతానే. ఓ చూస్తున్నారా వ్యూవర్స్, మనకు మాత్రం వెనకట మొత్తం 30 సంవత్సరాల కిందట ఉన్నటువంటి ప్రైవేట్ బస్ అంటే మాత్రం జూ పార్క్ అంటే జూ పార్కే అండి. కానీ చివరికి ఈ జూ పార్క్లో నుంచి మాత్రం ఒక మున్సిపాలిటీ మాత్రం బయటికి వెళ్తుంది చూడండి. बैलेंस हो ना, बैलेंस आप भी चढ़ो। डर कुछ भी जाता, हाथ से डर जाता, कुछ नहीं होता। आपको देखकर आपको वाइफ को डर होना।
बेटा आ गए ना विराट कोहली, इसके जैसा बेटा एक बेटा होना घर घर में। हाँ मस्ती है, बहुत मस्ती है। हमारे भी ट्यूशन भी एक जैसा हो गया बोल रहे टाइम। भाई मजा आ गया, बहुत ही अच्छा लगा, बहुत ही मजा आ गया, बहुत ही अच्छा लगा। इसमें झूले में बहुत जोर जोर से हिलाया, डर लग गया मेरे को, तो नीचे गिर जाता था अभी तो थोड़ी देर में। సో చూస్తున్నారా వ్యూవర్స్, మనము ప్రతి ఒక్కరు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ చూసిన చిన్న పెద్ద చిన్న అనుకుంటే మాత్రం ఫ్యామిలీస్ సారీ హోలీ. సో హ్యాపీ హోలీ టు ఎవ్రీవన్. స్లో 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 అగో కింద మన శిల్పా శెట్టి కింద పడ్డది. టైం ఖతం. అమ్మాయికి వెళ్ళి కావాలా మనిషి వచ్చిండు వెనకాల. ఏ వెళ్తున్నాం.